జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 88,379 మంది పెన్షన్ కట్, సెప్టెంబర్ నెలలో 22,600 మంది పెన్షన్ కట్, అక్టోబర్ నెలలో 24,210 మంది పెన్షన్ కట్, నవంబర్ నెలలో 21,472 మంది పెన్షన్ కట్. అంటే అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టోటల్గా 1,57,162 మంది వృద్ధుల పెన్షన్లని కట్ చేసింది. మనము కొంచెం డీటెయిల్లోకి వెళ్తే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు కేవలం 39 లక్షల మంది వృద్ధులకి మాత్రమే పెన్షన్ అన్నది ఇచ్చిండు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ 39 లక్షలని పెంచి 65,49,000 మంది వృద్ధులకి పెన్షన్ అన్నది అందించిండు. అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లని డబల్ చేసిండు. అది కాకుండా ఎలక్షన్ టైంలో అంటే ఏప్రిల్ టైంలో ఇంకో 2 లక్షల మంది వృద్ధులని ఇందులో యాడ్ చేయాలి యాజ్ పర్ రూల్. కానీ ఎలక్షన్ కోడ్ అడ్డం రావడం వల్ల యాడ్ చేయలేకపోయారు. ఒకవేళ యాడ్ చేసి ఉంటే దాదాపు 68 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అన్నది అందించేవాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అందించిన ఆ 65,49,000 మందికి అది కంటిన్యూ చేయడం మానేసి, ఇంకా పెంచడం మానేసి, ఉన్న వాళ్ళని కూడా కోత విధించి కొంతమంది వృద్ధులని పెన్షన్లోకి వెళ్ళి తీసి పక్కన పడేసారు. అంటే పెన్షన్లని కట్ చేశారు. ఎంతమందికి అంటే ఇందాక నేను చెప్పినట్లు 1,57,162 మంది వృద్ధులకి పెన్షన్ని కట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇది నిజంగా దారుణం. ఇక చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు 65 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్ అన్నది ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా తగ్గించి 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి పెన్షన్లని అందించిండు. అంటే చాలా పెద్ద మనసు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాటి చెప్పిండు. కాకపోతే ఇప్పుడు అంటే ఆల్రెడీ 1,57,162 మంది పెన్షన్లను కట్ చేసినాక కూడా ప్రభుత్వము ఇప్పుడు కూడా ఆగట్లేదు. ఇంకా దారుణానికి ఒడిగట్టబోతుంది అని చెప్పేసి కొన్ని న్యూస్లు వస్తున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక పని చేయబోతున్నారు. ఏంటి అంటే ఇంకా 3,50,000 నుంచి 4 లక్షల మందిని పెన్షన్ల నుంచి అంటే వాళ్ళ పెన్షన్లు కట్ చేయడానికి వృద్ధుల పెన్షన్లు గవర్నమెంట్ అంటే ప్రభుత్వము ప్రయత్నిస్తున్నది. దీని కింద ఏం చేస్తున్నారు అంటే సర్ప్ సిఇఓ అంట ఆయన వీరపాండ్యన్ అంట ఆయన పేరు. ఆయన ఒక మెమో జారీ చేసిండు. ఎవరికి అంటే ఎంపీడీఓస్కి, మున్సిపల్ కమిషనర్లకి. ఏమని అంటే ఎవరికైతే వృద్ధులకి నోటీసులు జారీ చేస్తామో వాళ్ళు నోటీసులు సమాధానం చెప్పకుంటే మీరు వాళ్ళ పెన్షన్లని ఆపండి అని చెప్పేసి ఎంపీడీఓలకి, మున్సిపల్ కమిషనర్లకి ఈయన ఎవరైతే సబ్ సిఇఓ ఉన్నాడో ఈయన వీరపాండ్యను ఆయన లేఖ రాసిండు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రస్తుతం ఏదైతే కట్ చేసిరో పెన్షన్లు 1,57,162 మంది, దాంతోపాటు ఇంకో 4 లక్షల మంది పెన్షన్లు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే టోటల్గా ప్రభుత్వం ఇక్కడ 5.5 నుంచి 6 లక్షల మంది పెన్షన్ని కట్ చేయబోతుంది అని చెప్పేసి కొన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే వృద్ధులు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఏప్రిల్, మే నెలలో 68 లక్షల మందికి ఆయన పెన్షన్ ఇచ్చేవాడు. అట్లాంటి వృద్ధులని ఈరోజు ఎలక్షన్లకి ముందు మభ్యపెట్టి నేను మీ పెన్షన్ పెంచుతా అని చెప్పి నో డౌట్ పెన్షన్ పెంచారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఒక్కొక్కరిగా వృద్ధులని ఆ పెన్షన్లలో లేకుండా కట్ చేస్తున్నారు. అంటే ఒక పెద్ద కుట్ర అనేది జరుగుతున్నది. ఇక్కడ మనం చూసుకుంటే చాలామందికి చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ హామీల మీద నిలబడ్డా అంటే ఒక్క హామీని కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఈ పెన్షన్లు కట్ చేయడంలో బయటకు వస్తున్నది ఏంటంటే పార్టీల పరంగా కొంతమంది కావాలని వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు వైసీపీ పార్టీకి ఈయన పనిచేసిండు, ఈయన ఓటేసిండు, ఈయన పెన్షన్ కట్ చేయండి అని కక్షపూరితంగా కొంతమంది కావాలని పెన్షన్లని కట్ చేపిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. అది కాకుండా కొన్ని చోట్ల మాత్రం డైరెక్ట్గా కుల ప్రాతిపదికన ఫలానా కులానికి చెందినవాడు కట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది మేధావులు మీడియాలో చెప్తున్నటువంటి మాటలు. కాకపోతే ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పని ఏదైతే ఉందో, ఇదేదైతే పెన్షన్ని కట్ చేస్తున్నాడో అది దారుణం. వృద్ధుల కాడ ఉన్నటువంటి ఆ కూడిని చంద్రబాబు నాయుడు గారు తన్నే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నిజంగా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ పెన్షన్లు ఈ వృద్ధులకి ఎక్కడ పనికొస్తున్నాయి అంటే పాపం వాళ్ళు మెడిసిన్లు ఈ 1వ తారీఖు, 2వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు పెన్షన్ పడుతుంది. పడితే నేను ముందు వెళ్ళి నా నెలకి తగ్గ
మందులు నేను కొనుక్కరావాలి. ఒకరికి షుగర్ ఉంటుంది, ఒకరికి బీపీ ఉంటుంది, ఒకరికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, పెయిన్స్ ఉంటాయి, 100 కారణాలు ఉంటాయి వృద్ధులకి. వాళ్ళు వెళ్ళి నెలకి సరిపడా మెడిసిన్లు కొనుక్కొని వస్తున్నారు ఈ పెన్షన్ వల్ల, ఈ పెన్షన్ ఉపయోగించి. మీరు ఈ పెన్షన్ ఆపేయడం వల్ల నిజంగా ఆ వృద్ధుల జీవితాలను ఆపేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పడుతున్నా. ఎందుకంటే ఇది అందరికీ తెలవలసిన నిజం కాబట్టి అందరికీ ఈ వీడియో అన్నది వైరల్ చేయండి. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.